ఝాన్సీ రెడ్డి గారు, ముందుగా నేను యశస్వి రెడ్డికి వెళ్ళే ముందు అత్త కోడలు అనగానే మనం ప్రతి ఇంట్లో లేకపోతే సాధారణంగా చూస్తూ ఉంటాం. ఒక సినారియో కనిపిస్తూ ఉంటుంది, అత్త కోడలకి పడదస్సలు అనే సినారియో చూస్తూ ఉంటాం. కానీ ఈ అత్త కోడలు ఎలా ఉంటారు? అంటే ఏ అత్త అయినా ఒకరోజు కోడలే, అది మర్చిపోకూడదు ఏ అత్తలు కూడా. సో కోడలు కూడా మన ఇంటికి వచ్చినప్పుడు మన బిడ్డలాగానే చూసుకోవాలి. అంటే ఒక ఇల్లు వదిలిపెట్టి మన ఇంటికి వస్తుంది కాబట్టి తను బికమ్ అవర్ ఫ్యామిలీ అన్నట్టే. రైట్. ఒక్కసారి యశస్వి రెడ్డి, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఎర్రబెల్లి దయాకర్ రావుని ఓడించిన తర్వాత ఆ ఫీల్ ఎలా ఉంది అనేది అడుగుతాను. అంతకన్నా ముందు అత్తయ్య అనగానే పెళ్ళైన కొత్తలో ఏమైనా భయం ఉండిందా? అట్లేం లేదండి, నార్మల్గా మస్తుగా అనుకుంటారు. అది మనకు తెలిసిందే. ఇంకా పెళ్ళి అవుతుందంటే అత్త అనేది టాపిక్ అయిపోతుంది. కానీ అట్లేం లేదు. ఎందుకంటే ఎవరికైనా కానీ కూతురు ఉంటారు, అత్త కూడా కూతురు ఉంటారు. మరి అత్త కూడా ఒకప్పుడు కోడలు కాబట్టి మా అత్తమ్మ అది అర్థం చేసుకొని ఎప్పుడు మాకేమి ఇబ్బందులు ఎప్పుడు కలగలేదు. పెళ్ళి కాకముందు అంటే ఆ క్షణం ఉంటుంది కదా, అత్తయ్య అనగానే అమ్మో ఎలా ఉంటారు, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉండేవా? అంటే నేను 2-3 months నుంచి చూస్తున్నా కాబట్టి అదేం లేదండి, పోయింది. ఫస్ట్ అసలు మా అత్తమ్మతోటే మాట్లాడడం జరిగింది. నేను భయంతోనా భక్తితోనా? భయం ఎప్పుడు పెట్టుకోవద్దండి. నాకు అది మంచిగా అనిపించదు. ఎవరితోటైనా మనము ఎట్లుంటామో అట్లా ఉండాలి, అంతేగాని భయంతో ఏది చేయొద్దు. రెస్పెక్ట్ ఉండాలి. ఆ రెస్పెక్ట్ అనేది లవ్ అనేది ఉంది. ఎర్రబెల్లి దయాకర్ రావుని ఢీ కొట్టారు, మాటల తూటాలు పేల్చారు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకోలేదండి, నేర్చుకోవడానికి కూడా టైం లేదు. నేను ఇట్లా రావడము, పాలిటిక్స్లోకి ఎంటర్ కావడం జరిగింది. ట్రైనింగ్ ఇవ్వలేదా? నాకు అదే చెప్తున్నా కదా, నాకు ఎక్కడ టైం లేదు. కాకపోతే చూస్తున్నాం కదా, అది ఇంకా జనాలలోకి వెళ్ళి ఇంకా మా అత్తమ్మ అందరినీ చూస్తుంటే అదే. ఝాన్సీ రెడ్డి గారు తనంతట తానే ఎదిగిందా లేకపోతే మీరు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా? అఫ్కోర్స్ యశస్వి రెడ్డి, ఎందుకంటే మాటల తూటాలు దడ దడ పేలుతూనే ఉన్నాయి ప్రచారం టైంలో. ఎట్లా? తను చాలా అంటే క్విక్గా గ్రాస్ప్ చేస్తుంది, క్విక్ లెర్నర్. సో తనకు ఆల్రెడీ ఆ స్పీచ్ అనేది ఉంది. ఎందుకంటే తను పెళ్ళైన దగ్గర నుంచి కూడా మా బిజినెస్లో, మాకు ప్రాపర్టీ మేనేజ్మెంట్ బిజినెస్ ఉంది అమెరికాలో. సో ఆ బిజినెస్లో నేను తను చేసేవాళ్ళము. సో అప్పుడు తన్ని బాగా అబ్జర్వ్ చేస్తాను కదా, అంటే ఫస్ట్ ఈ 5 years నుంచి. సో తనకు ఆల్రెడీ ఆ టాలెంట్ ఉన్నది బై బర్త్. సో కాకపోతేనండి ఇంక నన్ను లాస్ట్ 6 months నుంచి నేను క్యాంపెయిన్ చేస్తున్నా ఉన్నా. అంటే మేము పొలిటికల్గా కొత్త, కానీ మాది కాన్స్టిట్యున్సీ. సో మాకెప్పుడు లోకల్, ప్లస్ మేము 35 years నుంచి స్వచ్ఛంగా సేవ చేస్తున్నాను కాబట్టి ఈ లాస్ట్ 6 monthsలో నుంచి క్యాంపెయిన్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు తను చూస్తూనే ఉంటుంది కదా, అంటే అత్తమ్మ వెళ్ళి ఏం చేస్తుంది అనేది తనే గ్రాస్ప్ చేసింది. యాక్చువల్గా చెప్పాలంటే కూడా తను వచ్చినప్పటికీ టైం లేదు, ఎందుకంటే తను 25 days బిఫోర్ ఎలక్షన్ రోజు వచ్చింది. సో తను రావటము, నామినేషన్ చేయటము, మళ్ళీ క్యాంపెయినింగ్ పోవటమే సరిపోయింది. ఇక్కడ ఒక మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే యశస్వి రెడ్డి మీరు అన్నారు ఎటువంటి ట్రైనింగ్ లేదు, తనందరూ తానే ఎదిగారని చెప్పి. టీవీలో తన ప్రచారం చూస్తున్నప్పుడు మీ మొహంలో చిరునవ్వు చాలా సందర్భాల్లో మేము చూసాం. అఫ్కోర్స్ మాకు కొంతమంది చెప్తున్నప్పుడు కూడా యూఆర్ ప్రౌడ్ మదర్ ఇన్ లా అని చెప్పి చాలా సందర్భాలు అన్నారని చెప్పి. ఏంటి, ఏమనిపించింది ఫస్ట్ టైం తన స్పీచ్ చూసినప్పుడు? అరే ఏం మాట్లాడుతుందని భయం ఏమైనా అనిపించిందా, లేకపోతే చూసినప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్ ఆ టీవీలో తను చూసినప్పుడు? అంటే భయం కంటే కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు మనం గెలిచే కాడి కంటే కూడా మనం చూసుకోలేం యాక్చువల్గా. సో మన పిల్లలు అంటే ఇప్పుడు నేను తన్ని నా కూతురులాగానే భావిస్తాను కాబట్టి నా కూతుర్ని గెలిపించుకోవటం కూడా నాకు ఒక ఆనందంగా అనిపించింది. ప్లస్ మన జనరేషన్లోనే మన పిల్లల ఎదుగుదల, ప్లస్ మన పిల్లలు కెపాసిటీ, అంటే ఇప్పుడు వాళ్ళ టాలెంట్ని వాళ్ళు చూస్తున్నప్పుడు నాకే అంటే ముచ్చటగా అనిపించింది. అంటే తను ఇంత మంచిగా మాట్లాడుతుంది, ఇంత అంటే ఇప్పుడు ప్రజలు చూసి క్యాంపెయిన్లో తను వాళ్ళని అర్థం చేసుకోగలిగింది అనేది. ప్లస్ ఇంకోటి ఏమవుతుందంటే, ఇప్పుడు చాలా వరకు పిల్లలైనా తను అంతలా ట్యూన్ అయిపోతుందని చెప్పి ఊహించలేదు. అందుకోసం ఐఎమ్ సో ప్రౌడ్ మదర్-ఇన్-లా. మదర్-ఇన్-లా. So you will accept as mother-in-law or mother? Both. Yeah. Great. యశస్వి రెడ్డి గారు, కేవలం నేను దాని గురించి నేను ఒక మాట చెప్తా అండి.
ఒక బిడ్డ ఏదైనా మంచి పని చేసినా లేకపోతే బిడ్డని ఏదైనా మంచిగా ఏదైనా చేసినా కానీ తల్లి ఏ రకంగా అయితే గర్వించి తల్లి మొహంలో ఆనందం ఎట్లుంటుందో అట్లా మా అత్తమ్మ మీరు అన్నారు కదా చిరునవ్వు చూసినా అని అది ఆ రకంగా I can see some emotion in your eyes. It's going on. Am I right? అందరు అంటే ఈ బాండింగ్ ఎవరు ఇట్లా అనుకోరు కదా అంటే మదర్ ఇన్లా డాటర్ ఇన్లా అనగానే ఏదో దయ్యాలను చూసినట్టు చూస్తారు అత్త కొడళ్ళు అంటే అట్లేం లేదు బిందాల పంచాయతీలు అట్లా అనుకుంటారు కానీ అట్లేం లేదు మదర్ ఇన్లా డాటర్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను పంచాయతీ అన్నారు కాబట్టి ఇంట్లో ఎప్పుడు పంచాయతీ జరిగిందా మళ్ళీ మనమాట ఇగోండి ఇప్పుడు మా మమ్మీ ఉంటుంది మా చెల్లి ఉంటుంది తల్లి బిడ్డలు అనుకోరా అక్క చెల్లెళ్ళు అనుకోరా అంటే మీరు కూడా అనుకున్నారు ఏదైనా ఉంటే చెప్తారు కదా పెద్దోళ్ళు ఎప్పుడైనా చెప్తారు ఇప్పుడు తల్లి బిడ్డకి ఏ రకంగా చెప్తుంది బిడ్డ మంచి కోసమే చెప్తుంది కదా ఆ రకంగా ఏమైనా ఉంటే చెప్తారు అంతేగాని అట్లా గొడవలు అట్లా ఏం పెట్టుకోం మేము అసలు ప్రతి తల్లి అంటే ప్రతి కుటుంబాల్లో ఉంటాయి ఉండవని ఏమి కాదు కానీ ఈ చిన్నయ్య పెద్దయ్య అనేది మనల్ని బట్టి ఉంటుంది ఎందుకంటే అది చిన్నదాన్ని సాగదీయద్దు పెద్ద వరకు సో మాకు ఒకవేళ ఏదన్నా ఉన్నా బయట వాళ్ళు ఎవరిని వచ్చి చెప్పినా కానీ మేము దాన్ని చెప్తాం ఏమనంటే అది అవునా అట్లానా లెట్స్ క్లియర్ఫై అని ఎందుకంటే ఒక్కోసారి బయట వాళ్ళు కూడా ఏంటంటే అత్తాకోడళ్ళు మంచుకుంటున్నారని కూడా వాళ్ళకి అది ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది